దీపానికి కొత్త గంధం కొట్టి పెట్టి కుంకుమ పెట్టి ఒక పుష్పం పెట్టండి. దీప నమోస్తుతే దీపారాధన మహోత్సవ దీపారాధన మహోత్సవ ఆజమ్య ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా హస్తం ప్రక్షాళయ ఆరాధ్య ఆజమ్య ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మహాదేవాయ నమః గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఓం త్రిధరాయ నమః ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం కాళాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం అనంతాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం భక్తనాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అత్తులాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం భవాయ నమః మహాత్తస్య మహాత్తస్య అయం మహాత్తస్య మహాత్తస్య ఆవిడ అడంజేతగా ఉత్తిష్టంతః దర్గాహాయతే హుంభారకాహాయతే ధర్మోదయనా బ్రహ్మాత్మారభ ఓం భూం భవః గోగం సమః గోం మహః గోం జనః గోం తమః గోగం సత్యః సర్వ ఉపద్రవ శాంత్యర్థం మమ భద్రకాళి సమేత వీరరత్న స్వామినః పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా మమ నిర్వర్తిత వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగ ఏ ఇతర ఇతోధిక అభివృద్ధి సృష్ట్యర్థం మమ సర్వత్ర జన్మ నక్షత్ర దోష పరిహార అర్థం మమ జన్మ జాతక దశేన ఏ అరిష్ట స్థానేషు సంభావిత నవగ్రహ దోష పరిహార ద్వారా నవగ్రహ అత్యంత ఆనుకూల శుభయోగ ఫల సిద్ధ్యర్థం మమ సంపత్యోః సాగ్ర వర్ష శత పర్యంతం సుఖేన జీవన సిద్ధ్యర్థం అన్యోన్యత సిద్ధ్యర్థం మమ సంతానే ఉన్నతోన్నత విద్యా అభ్యాస పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం మమ శుక్రమేవ దేహ సంపూర్ణ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సమర్పయామి పాదయోః సమర్పయామి పక్కగా నిలిచి కూర్చోబెట్టండి. స్నానం నోత్పయామి స్నానాంధ్రహుత్థాయ నోత్పయామి మీరు వస్తువు పెట్టుకోండి. వస్త్రంగా నడుస్తూ దండం పెట్టుకోండి. అధివస్త్ర పూజ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాంశ్చ దేహి మే గణనాయక. ఇంకోటి చెప్పుకోండి. అవసరం ఉన్నప్పుడు చెప్తే మనస్ఫూర్తి గదనం పెట్టుకుని రెండు చేతులతో గణపతి ఈ రోజు ప్రతిష్టా మహోత్సవం చేసుకున్న సంవత్సరం గుర్తయింది. కావున ఆ యొక్క వక్రకాళేశ్వర వీరభద్రేశ్వర స్వామి వారికి అనుగ్రహం కోరుతూ మనం ఈరోజు స్వామివారికి భక్తిపూర్వకంగా అభిషేకం అర్చన ఇత్యాది కార్యక్రమాలు ఉదయం పూర్తి చేసుకుని సాయంకాలం కార్యక్రమంగా లోక కళ్యాణార్థమై అలాగే ఈ గ్రామ యావత్వంతో కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతో ఉండాలని సమస్త భక్తులందరూ కూడా ఆశుతో ఆరోగ్యంతో ఉండాలని శాంతి కళ్యాణ మహోత్సవం మనం సంకల్పం చేసుకున్నాం. మీకు తెలుసు స్వామివారికి ఏనాడో కళ్యాణ మహోత్సవం పూర్తయింది.
మనం ఎందుకోసం చేసుకుంటామంటే సత్కారం కారణాలు మన కోరిక తీర్చుకోవడానికి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసుకుని అభిషేకం చేసుకుని అర్చన చేసుకుని వీరభద్రేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని, ఈ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా పాడిపడుతూ ఉండాలని కళ్యాణ మహోత్సవం సంకల్పం చేసుకున్నాం. ఈ యొక్క వీరభద్రుడు ఎలా పుట్టాడంటే ఆ యొక్క దక్షయజ్ఞానికి వెళ్ళింది అమ్మవారు ఉమాదేవి. ఆహ్వానం లేకుండానే శివుడి మన శివుడి యొక్క అనుమతి తీసుకోకుండానే ఆ యొక్క ఉమాదేవి దక్షయజ్ఞానికి వెళ్ళింది. తండ్రి యాగం చేస్తూ ఉంటే అక్కడ అవమానపడింది ఉమాదేవి. అవమానపడిన తర్వాత తన కాలెదూరితో ఒక గీత గీసుకుని మంట ఏర్పాటు చేసి తన ఆహుతి చేసుకున్న తర్వాత ఈ విషయం పరమేశ్వరుడు తెలిసి కోపతాండవంతో ఉగ్రతాండవంతో తాయి నాట్యం చేస్తూ ఉంటే ఆ యొక్క శివుడి యొక్క జటాజోటం నేలకు తాకి ఒక ఉగ్రరూపం దాల్చిందండి. ఒక శక్తి ఏర్పడింది. ఆ శక్తికి శివుడు ఒక ఆయుధం ఇచ్చి దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన పంపించాడు. పంపించిన తర్వాత దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన తర్వాత దక్షుడు సంహరించిన తర్వాత లోక కళ్యాణం చేకూర్చింది. కాబట్టి ఆ యొక్క పరమశివుడు ఆ మూర్తికి ఆ వక్ర రూపానికి వీరభద్రుడని పేరు పెట్టి తన పరివారంలో చేర్చుకుని అలాగే ఆ యొక్క భద్రకాళి అమ్మవారి నుంచి వివాహ మహోత్సవం చేశాడు పరమేశ్వరుడు. ఇది లోక వృత్తాంతం. ఆ యొక్క భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారికి లోక కళ్యాణార్థమే ఆ రోజు పరమశివుడు తన ఆచరణలో చేశాడు. కాబట్టి ఇప్పుడు మన లోక కళ్యాణార్థమే మన గ్రామ శ్రేయస్సు గురించి ఆ యొక్క మూర్తులకి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నాం. కళ్యాణ మహోత్సవం ప్రారంభించిన తర్వాత మన చిన్నాగార రంగులతో ఆదిపూజ్యుడు గణపతి కాబట్టి గణపతి ఆరాధన ప్రారంభించుకున్నాం. ఎందుకు గణపతి పూజ చేయాలా? ఈశ్వరు ఆరాధన చేసుకుంటున్నాం కాబట్టి ఈశ్వరు యొక్క ఆధీనం చేసుకుని ఈ కార్యక్రమం చేసుకోవచ్చుగా. అలాగే విష్ణుమూర్తి అనుమతి తీసుకుని ఈ యొక్క కార్యక్రమం చేసుకోవచ్చుగా. శివుడు పరంపర ఆ యొక్క గణపతి గణానాంపతి గణపతి సమస్త గణానికి అధిపతి యొక్క గణపతి. ఆ యొక్క ఈశ్వరుడి యొక్క అనుజ్ఞ పొందాడు, ఆయన వరం పొందాడు ఆ గణపతి. అందుకని ఈ వ్రతం చేసుకున్నా, ఏ శుభకార్యం చేసుకున్నా, ఏ యొక్క పుణ్యకార్యం చేసుకున్నా కూడా గణపతి ఆరాధనతో ప్రారంభిస్తాం మనం. అందరికీ తెలిసే విషయం. ఎటువంటి గణపతి అంటే మనం చేసింది ఏంటంటే క్షిప్ర గణపతి అంటే ఓం భోద్భవస్తవః సర్వారిష్టశాంతిరస్తు దైవ సత్య మహాపుణ్యాః గాతన మంత్ర లక్షణాః మనసాస్తాః పరమతే హిరణ్యం తుభ్యమహం సంప్రతతే నమః వాస్త ఆస్పదే ప్రతజానే స్మాన్ స్వాగత అనమేవ భవానః యత్మహే ప్రతతన్న జటస్తదన్న జతత్వమతే సంతపస్పదే ఓం నాయతం దేవతానాం వసరగ్రవింద్రధరం సమర్చ బృహత్యసానాభమనాదహేమ ఈ గ్రామం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండని సమస్తగా నమస్కారం చేసుకోండి. తన్నం పెట్టుకోండి. హర నమ పార్వతీ పతజే హర హర గురుగారికి వీరభద్రేశ్వర భద్రకాళీ వృణేత్థమో
భద్రకాళీదేవ్యః వీరభద్రస్వామినః భద్రకాళీం ప్రణయధ్వం. ఆయా సప్తఋషులు దక్షిణ తాంబూలాలు తీసుకుని మన అమ్మవారి జగన్మాత నుండి భద్రకాళి అమ్మవారిని తీసుకురావడానికి వెళ్తున్నారు. నమస్కారం చేసుకోండి. పసక్మంతే ప్రాభ్యామంత్రయ పసక్మంతాదిగ సాక్షాత్ మైనాకవర్మ గారు మన యొక్క వెలవేలు వెండి శుభం వస్త్రాణి భద్రకాళి సమితి స్వామి వారి భక్త కళ్యాణ మహోత్సవ కాలంలో ఆచంక త్రిమూర్తులుగా దంపతులు ఆ యొక్క భద్రకాళి సమితి వీరభద్రేశ్వర స్వామి సమక్షగా నమస్కారం చేస్తూ అమ్మవారికి అయ్యవారికి కూడా నూతన వస్త్రము సర్వాభరణము సమర్పించింది. ఆ యొక్క పరివారానికి భోజనాలు తిన్నట్టుగా చూపిస్తున్న సరస్సుగా నమస్కారం చేసుకోండి. ఓం కల్పయత ఓం కల్పయత ఇత్యుక్తే భద్రకాళి ప్రీతమే పూజ ఆతో తతో దాతా సంకల్పం కృత్వా కన్యాదానం వస్త్రాన్ని దగ్గరగా వచ్చాం. ఇప్పుడు మహాసంకల్పం చెబుతాం. ఈ యొక్క శ్రీశైల మహామలయ కూడా సౌభాగ్యానికి ఆభరణంగా మారింది ఆ యొక్క మాంగళ్య సూత్రం. అప్పుడు ఆ యొక్క సాక్షాత్ వీరభద్రుడు ఆయన వీరభద్రుడి ఆజ్ఞ తీసుకుని అమ్మవారు వెళ్ళేస్తాడు.
దీని ద్వారా సమస్త స్త్రీలందరూ కూడా సౌభాగ్యాన్ని ఇస్తుంది అదే ఆభరణం. మరి ఆడవారికి సౌభాగ్యం ఇస్తుంది, మగవారికి ఇస్తుంది భోగభాగ్యాలు ఇస్తాడు వీరభద్రుడు. ఆ యొక్క మాంగళ్య సూత్రానికి అర్థం ద్వారా ఆ యొక్క మగవారికి భాగవాక్యాలు అలాగే ఆడవారి సౌభాగ్యాలు ఇచ్చేటువంటి ఆ యొక్క మాంగళ్య సూత్రం అర్థం చేస్తున్నారు బాధ్యశర్మ గారు. ఇది సర్వసాధారణంగా ఒక పెళ్లి కుమారుడు ఏర్పాటు చేసి మా వంశాన్ని ఉద్యోగం ఆ యొక్క పెళ్లి కూతురు మెళ్ళలో కడతాడు. అది వీరభద్రత్వం ఎందుకు ఎలా కడతాడంటే లోకరక్షణ హేతున, అవునా కదా, ఈ లోకాన్ని రక్షించమని ఆ యొక్క సాక్షాత్ వీరభద్రుడు అమ్మవారి మెళ్ళలో కడుతున్నారు. ఈ లోకాన్ని రక్షించాలని, మీ అందరికీ సౌభాగ్యం కావాలని భోగభాగ్యాలు కానీ సమర్థగా నమస్కారం చేసుకోండి. ఆ యొక్క మాంగళ్య సూత్రానికి అర్థం చేస్తున్నాం. అలంకరణార్థం కుంకుమే పూజయామి. వామాయే నమః జ్యేష్ఠాయే నమః కుంకుమ, వామాయే నమః జ్యేష్ఠాయే నమః శ్రేష్ఠాయే నమః రౌద్రయే నమః కావ్యే నమః కలవికర్ణ్యే నమః బలవికర్ణ్యే నమః బలప్రదన్యే నమః సర్వభౌమన్యే నమః మనోన్మన్యే నమః భవస్తదేవస్తృతే నమః సర్వత్వదేవస్తృతే నమః ఈశానస్తదేవస్తృతే నమః పరమదేవస్తృతే నమః తత్తస్తదేవస్తృతే నమః వక్రస్తదేవస్తృతే నమః హేమస్తదేవస్తృతే నమః మహదేవస్తృతే నమః శ్రీమా సౌభాగ్యభూషణదేవతాభ్యామో నమః. నానావిధ పరిమళమంత్ర కుంకుమాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. ధూపదీపానంతర సంధ్యామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం మహాదేవ దంధో శంకర వీరభద్రేశ్వర దక్షిణహస్తే లక్ష్మీభ్య వీరభద్రేశ్వర ఆజ్ఞాం సంపాద్య
तदास्तंगामस्तुत्तमं आक्रेमजेहम प्रमोदानन्दहंस्पजानिहितदातृदेवकामस्तित्यां दक्षिणानां पदग्रहणसत्तमागोतं वाचसत्यवते नेहभूनानिन्दोपमन्नश्च यशस्त्रे श्रीतान्मजे कदाहमस्त्यस्त्रभक्तश्रीपमानो यथाश्च प्रत्ययोगेन्दुप्रियभियानेवं भगत्युज्ञानेत्यकाम्यप्रियापदामधिकृतपदेत्येतवागनाथतो आपसत्यमोनते आपस्तमाभरणयज्ञ ఇంకా దేవుడు సేవించి పాలన పోయి నమస్కారం కామస్తముద్యతాం अमृत